హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఇప్పుడే మేము మన శివశంకర వరప్రసాద్ అనే సినిమా చూసేసి అయితే వస్తున్నాం అనమాట. సంక్రాంతి పండగకి సూపర్ సినిమా పొంగల్ అనమాట. అంత బాగుంది. దీని గురించి పూర్తిగా మనం మాట్లాడుకుందాం. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఫుల్ గా చూడండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ అండి. సినిమా అయితే కనుక పక్కా మీరు సినిమాకి వెళ్తే అంత బాగుంది అనమాట. స్టోరీ అయితే పెద్దగా ఏం లేదండి. స్టోరీ చూసి ఇది ఎలాంటి స్టోరీనో ఏమో సూపర్ గా ఉంది సినిమా అంటారంటే స్టోరీ వేరే విధంగా స్టోరీ ఏం లేదు. చాలా సినిమాల్లో ఇలాంటి స్టోరీ వచ్చే ఉందన్నమాట. రౌడీ అల్లుడ్లో చిరంజీవి గారిని, అలాగే గరానా మొగుడులో చిరంజీవి గారిని చూసిన స్టైల్ అయితే మనకి ఈ సినిమాలో ఖచ్చితంగా కనపడుతుంది అనమాట. సినిమా మొత్తం కూడా అవుట్ అండ్ అవుట్ కామెడీ అయితే పక్కాగా ఉంది. సినిమా థియేటర్లో అరుపులు ఉన్నాయా, కేకలు ఉన్నాయా అంటే కనుక అవన్నీ లేవు. కానీ సినిమా పక్కా ప్రతి ఒక్కరూ నవ్వుకుంటూనే ఉన్నారండి. ఫస్ట్ హాఫ్ లో గానీ సెకండ్ హాఫ్ లో గానీ బాగా నవ్వుకున్నారని చెప్పొచ్చు అనమాట. సినిమా థియేటర్ చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ఆడవాళ్ళు అందరూ వచ్చారండి. ఫస్ట్ అందరూ వచ్చి సాఫీగా సినిమా చూసుకుని అయితే వెళ్ళిపోయారనమాట. ప్రతి ఒక్కరూ నవ్వారు, ప్రతి ఒక్కరూ డైలాగులు ఎంజాయ్ చేశారనమాట. సింపుల్ డైలాగులే కానీ బాగా అందరికీ ఎక్కే విధంగా అయితే ఉందని చెప్పొచ్చు. ఇంకా అనిల్ రావిపూడి డైరెక్షన్ గురించి అంత బాగా చేశాడు అతనికి చిరంజీవి గారు కానీ వెంకటేష్ గారు కానీ వీళ్ళిద్దరూ సరెండర్ అయిపోయారని చెప్పొచ్చు అనమాట. ఆయనకు వాళ్ళు ఎట్ట చెప్తే అట్ట చేసినారనమాట. దాని వలన ఆ సినిమా అంత పక్కాగా వచ్చింది. అంతేకాకుండా బీమ్స్ మ్యూజిక్ సూపర్ గా ఉందండి. అతను ఇంకా భారీ సినిమాలు కూడా చేసుకోవచ్చు, అంత బాగుంది. మ్యూజిక్ అయితే చాలా సూపర్ గా ఉంది. ప్రతి చోట చిరంజీవి గారిని యాక్షన్ సీన్స్ వచ్చేటప్పుడు కానీ, కామెడీస్ వచ్చేటప్పుడు కానీ చాలా బాగుంది అనమాట. ఇంకొక రకంగా చూసుకుంటే మనకు గరానా మొగుడులో నగ్మ గారి షేడ్స్ అయితే మనకు నయనతారలో కనపడతాయి అనమాట. అంత బాగా చేసింది. ఆమె కూడా మంచి క్యారెక్టర్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా సూపర్ గా చేసింది. అంటే వాళ్ళిద్దరి జంట కరెక్ట్ గా సరిపోయింది. ఇప్పుడు ఉండే వాళ్ళని ఎవరైనా తీసుకొని వచ్చి పెట్టింటే కొంచెం బాగుండకపోవచ్చేమో, కానీ ఆమెను తీసుకొని వచ్చి దాంట్లో పెట్టడం వలన ఆ సినిమాకు పూర్తి కంప్లీట్ గా ఒక న్యాయం చేసినట్టు అయిపోయింది అనమాట. సినిమా అయితే ఎక్సలెంట్ గా ఉంది. మీరు అందరూ వెళ్ళి చూడొచ్చు అనమాట. అంత బాగుంటుంది సినిమా అయితే కనుక ఆలోచించాల్సిన అవసరమే లేదు. అలాగే చిరంజీవి గారు, వెంకటేష్ గారు అంటే ఎంత బాగున్నారు తెలుసా అండి. చాలా సూపర్ గా ఉన్నారు. వాళ్ళిద్దరు కాంబినేషన్ అయితే చాలా బాగుంది. క్లైమాక్స్ లో మళ్ళీ ఎప్పుడు వస్తావు వెంకీ, మళ్ళీ ఎప్పుడు కలుద్దాం అంటే మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తాను బాస్ అని ఆ డైలాగ్ కానీ క్లైమాక్స్ ఎక్సలెంట్ అండి. వీళ్ళ మధ్యలో కొన్ని కామెడీ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో ఆయన వచ్చిన తర్వాత సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. అంత బాగుంది అనమాట సినిమా అయితే కనుక. నేను యాక్చువల్గా సినిమా చూసే ముందు తమిళనాడులో రివ్యూ చూశాను అనమాట. మన ఇక్కడ ఆంధ్రాలో కాకుండా తమిళనాడులో రివ్యూ చూశాను. వాళ్ళందరూ ఏమంటే 70s అంటే 70 ఏళ్ల వయసులో కూడా చిరంజీవి గారు అంత అందంగా ఉన్నారు, అలా అంత స్టైలిష్ గా ఉన్నారు, ఎంత బాగున్నారు చూడడానికి అని అయితే వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఫుల్ అండ్ ఫుల్ కామెడీ. అలాగే సంక్రాంతి పండగకి మనం పెట్టిన డబ్బుకు ఫుల్ న్యాయం చేసినట్టే అవుతుంది. సినిమా అయితే చాలా బాగుందని వాళ్ళు కూడా చెప్పారండి. మీరు కథ చూసి అవన్నీ మీరు ఏం ఆలోచించాల్సిన పని లేదు. బయట వాళ్ళు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా అవన్నీ చూడద్దండి. మీరు డైరెక్ట్ గా సినిమా థియేటర్లకు వెళ్ళండి. 100% మీకు సినిమా చూసిన మంచి సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ నేను ఈ వీడియో పెట్టిన తర్వాత చూసే వాళ్ళు ఎవరైనా ఉండి ఆల్రెడీ సినిమా చూస్తుంటే కనుక మీకు ఏమనిపించిందో నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.